అటెన్షన్ ప్లీజ్. పీకే బీహార్లో ఈ రెండక్షరాల పేరు అత్యంత పవర్ఫుల్ అని ఇటీవలి దాకా ఎందరో అనుకున్నారు, భ్రమపడ్డారు. బీహార్ తలరాతనే మార్చేయబోతున్నట్లు, జన్ స్వరాజ్ పాలనను అందించడం తథ్యమన్నట్లు ఇటీవలి వరకు మోతెక్కించిన రాజకీయ వ్యూహ ప్రతివ్యూహ సంవిధాన రచనా దురంధరుడు అమాంతం తోకముడిచారు. నవంబర్లో బీహార్ గడ్డ మీద కొత్త చరిత్ర పురుడు పోసుకుంటుందని, తమ ప్రమాణ స్వీకారమే ఇక తరువాయి అని డైలాగులు వల్లించిన ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో పోటీపై అమాంతం ప్లేట్ ఫిరాయించారు. नहीं करेंगे, अभी वो निर्णय हो गया है पार्टी में। चंचल सिंह जी का राघोपुर से करने के बाद तो आप कॉन्टेस्ट नहीं कर रहे हैं? नहीं कर रहे हैं, पार्टी ने निर्णय लिया है कि मेरे पास पहले से जो काम है इसी को अगर मैं पूरी तरीके से कर लूँ तो काफ़ी है। एंड आप कॉन्टेस्ट नहीं करेंगे बट पार्टी को एक सपोर्ट? बिल्कुल, जो कर रहे हैं अभी जो काम कर रहे हैं वो करते रहेंगे. రెండేళ్లుగా గ్రౌండ్ వర్క్ చేసి బీహార్లో నెక్స్ట్ తానేనని ఢంకా బజాయించిన పీకే ఇప్పుడు పార్టీ పునరుద్ధరణ కృషిలో బలోపేతం చేసే కసరత్తులో నిమగ్నం అవుతానని చెప్తున్నారు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. కనీసం 122 వచ్చిన పక్షాందే ప్రభుత్వం. అక్కడ రెండంచెల్లో నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. తమ స్కోరు దాదాపు 150కి తగ్గదని, ఒకవేళ జన్ స్వరాజ్కు 125 సీట్లు వచ్చిన పక్షంలో దాన్ని ఓటమిగా పరిగణిస్తామని పీకే గప్పాలు కొట్టారు. నిజానికి వారం 10 రోజుల క్రితం వరకు పీకే ఫ్యాక్టర్ తేలిగ్గా తీసి పారేయలేనిదన్న భావన జనంలో బలంగానే ఉంది. ఎన్డీఏ ఒకవైపు, ఇండియా కూటమి మరోవైపు. ఆ రెండింటిలో ఎన్డీఏ 39 పక్షాల రాష్ట్రీయ లోక్తాంత్రిక్ గఠబంధన్. అందులో భారతీయ జనతా పార్టీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ వంటివి అంతర్భాగం. కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్తో పాటు 37 పార్టీలతో కూడిన ఇండియా నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ మరోవైపు మోహరించింది. ఆ మధ్య తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పిన పీపుల్స్ పల్స్ బీహార్లో ఎన్డీఏ, ఇండియా కూటమి నువ్వా నేనా అన్నట్లు ఉంటాయని అంచనా వేసింది. స్వల్ప ఆధిక్యం కేంద్రంలో పాలకపక్షమైన ఎన్డీఏకే ఉందని చెప్పింది. ఇక్కడ అత్యంత కీలకాంశం ఏమిటంటే ఎన్డీఏ పక్షం, ఇండియా కూటమి ఈ రెండింటిలో ఎవరి పాలిట ఎంత మేర ఓట్ కటర్ పాత్రను ప్రశాంత్ కిషోర్ బృందం పోషిస్తుందన్నది ఉత్కంఠ రేకెత్తించింది. అధినేతే పిల్లిమొగ్గ వేశాక జన్ స్వరాజ్ అభ్యర్థులు రాణించగలరా? వాస్తవానికి ఈ తరహా అంచనాలు, విశ్లేషణల్ని మించి స్వీయ బలిమిని పీకే అమితంగా ఊహించుకున్నారు. జన్ స్వరాజ్ మేనిఫెస్టోను భారీ వాగ్దానాలతో, ఆకర్షణీయ హామీలతో ముంచెత్తారు. జన్ స్వరాజ్ అనేది ఒక రాజకీయ పార్టీలా కాక పొలిటికల్ స్టార్టప్ని తలపిస్తున్నదన్న విమర్శల్ని తోసిపుచ్చుతూ వరదానాలు గుప్పించడంలో ప్రధాన పక్షాలతో పోటీపడ్డారు. చంపారన్ పర్వత ప్రాంతాల నుంచి గయ గల్లీల వరకు 3500 కిలోమీటర్ల పైగా నడిచి అడిగిందే తడవుగా హామీల వర్షం కురిపించారు. నరేంద్ర మోదీ, మమతా బెనర్జీ, జగన్మోహన్ రెడ్డి, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్ వంటి నాయకులకు రాజకీయ వ్యూహాలు రచించిన పీకే తనకు తాను ఎటువంటి అద్భుతాలు సాక్షాత్కరింపజేస్తారోనని సహజంగానే జనం ఆసక్తిగా గమనించారు. అధికారంలోకి వచ్చిన గంటలో మద్య నిషేధం ఎత్తేస్తామని పీకే బిహారీలకు మాటిచ్చారు. తద్వారా ఏటా 28,000 కోట్ల రూపాయల వరకు రెవెన్యూ నష్టాన్ని పూడుస్తామన్నారు. ఈ హామీ ఎందరినో విస్మయపరిచింది. బిహారీ యువత ప్రధానంగా కోరుకుంటున్నది ఉపాధి కల్పన. కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తామన్న ప్రశాంత్ కిషోర్ తమ రాష్ట్ర ప్రజలు పొట్ట పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలసపోయే దురవస్థ తప్పిస్తామన్నారు. తేజస్వి యాదవ్ సైతం అదే పాట పాడుతున్నారు. 3 ఏళ్ల కోర్సు 5 ఏళ్ల పాటు సాగి ఉద్యోగార్థుల్ని తీవ్ర నిరాశ నిస్పృహల్లో ముంచెత్తుతున్న అక్కడి విద్యా వ్యవస్థను ప్రక్షాళించనిదే, ఎవరి మాట నమ్మేది లేదని యువతీ యువకులు ఎందరో గళమెత్తుతున్నారు. ఈసారి ఎన్నికల్లో అక్కడ 14 లక్షల మంది మొదటిసారి ఓటేయబోతున్నారు. నితీష్ కుమార్పై పెట్టుకున్న ఆశలు నెరవేరక యువ ప్రత్యామ్నాయం కావాలంటున్న యంగ్ ఓటర్ల మద్దతు చిరాగ్ పాస్వాన్, తేజస్వి యాదవ్, ప్రశాంత్ కిషోర్లలో ఎవరికి దక్కుతుందన్న ప్రశ్న ఆ మధ్య వినిపించింది. వారిలో నుంచి ఇప్పుడు పీకే అవుట్ అయినట్లేనా? నితీష్ కుమార్ లాగా ఎమ్మెల్సీ హోదాలో కొనసాగుతూ ముఖ్యమంత్రిగా చక్రం తిప్పాలని ప్రశాంత్ కిషోర్ కలలు కంటున్నారా? రాఘోపూర్
లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కంచుకోట. అక్కడి నుంచే బరిలోకి దిగుతారని తొలుత సంకేతాలు ఇచ్చిన పీకే ఉన్నట్టుండి పోటీ చేసేది లేదని చేతులెత్తేయడం వెనుక ఎవరున్నారు? ఏ అంశం బలంగా పనిచేసింది? నేరుగా పోటీకి దిగి పొరపాటున ఓడిపోతే రాజకీయ పదవులు కొలువుల మాట అలా ఉంచి పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా గిరాకీ అవకాశాలు కూడా తెగ్గోసుకుపోతాయని పీకే భయపడ్డారా? ఆయనను తెర వెనక మరేదైనా అంశం భయపెట్టిందా? నిక్కచ్చిగా మాట్లాడాలంటే ప్రశాంత్ కిషోర్కు ఏమైనా ఆఫర్ వచ్చిందా, లేక ఏదైనా హెచ్చరిక పనిచేసిందా అని జనం గుసగుసలాడుకోవడాన్ని ఎవరు మాత్రం తప్పు పట్టగలరు? యూపీలో అఖిలేష్ యాదవ్ తరహాలో తేజస్వి వ్యూహాలు సాగుతున్నాయని గ్రహించి రాఘోపూర్లో పీకే జాగ్రత్త పడ్డారా? ముస్లిం యాదవ్ కాంబినేషన్కు పరిమితం కాకుండా నాన్ యాదవ్ ఓబీసీలకు ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్రీయ జనతాదళ్ చేతిలో భంగపాటు తప్పదని పీకే భీతి చెందారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు ఓటర్ల బుర్రలను తొలిచేస్తున్నాయి. తెర వెనక ఏదో జరిగింది. అదేమిటో నవంబర్ 14 నాటి ఎన్నికల ఫలితాలు స్పష్టం చేసేదాకా సస్పెన్స్ తప్పదు. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.